Hello students, how are you? So this is Shankar from Magnitude Software. Today our topic ఆన్లైన్లో కోర్సెస్ నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే జాబ్ వస్తుందా, కరెక్టా కాదా? షెల్ వి స్టార్ట్? ఫైన్. సో దట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఆన్లైన్లో కోర్సెస్ నేర్చుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకు? మనము అంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలమా? ఎవ్రీడే మొబైల్ చూసుకుంటూ ఉంటాము. సో అక్కడ ఏ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చినా మనము డిస్టర్బ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. దట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో రియల్ టైం బేస్డ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ప్రాజెక్ట్స్ అడుగుతూ ఉంటారు, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మీరు 100% సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మీరు ఒక క్లాస్ రూమ్కి వెళ్ళి ఒక టీమ్ మెంబర్స్తో కూర్చొని చదువుకోవడము చాలా మంచిదని నేను చెప్తాను. సో వై? బికాస్ మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మీకంటూ ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. సో సబ్జెక్ట్ డిస్కస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ప్రాక్టికల్గా మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే ఆన్లైన్లో కూర్చుంటే ఈయన ఫస్ట్ 1 వీక్ చాలా ఇంట్రెస్ట్తో కోర్స్ అనేది స్టార్ట్ చేస్తారు. 1 వీక్ తర్వాత సో ఒక వీడియోలో ఒక ల్యాప్టాప్లో మీరు క్లాసెస్ వింటుంటే ఫ్రెండ్ ఫోన్లో వచ్చినా మాట్లాడుతుంటారు, వాళ్ళతో చిట్ చాట్ చేస్తూ ఉంటారు, మీరు క్లాసెస్ అటెండ్ అయిన అంటారు. సో దానివల్ల ఏమవుతుంది? క్వాలిటీ ట్రైనింగ్ అనేది మనం నేర్చుకోలేము. బట్ ప్రజెంట్ మార్కెట్లో నీలాగా ఆలోచించేటోళ్ళు, జాబ్ ట్రై చేసేటోళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఓన్లీ 2025 పాస్ట్ అవుట్స్. వాట్ అబౌట్ 24? వాట్ అబౌట్ 23? మీరు 100% సబ్జెక్ట్ నేర్చుకుంటేనే 100% జాబ్ కొట్టగలరు. సో దట్ మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కావాలంటే టైం తీసుకోండి, బ్రేక్ తీసుకోండి, ఎక్కడికైనా వెళ్ళి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అంటే మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూజ్ చేసుకునేటట్లు కూడా అక్కడ ప్రాపర్గా టెక్నికల్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ వాళ్ళు తీసుకొని రాగలరా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ అవ్వాలి. సో అప్పుడే మనము టెక్నికల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వగలము. దాని తర్వాత ఇంటర్వ్యూస్ ఆపర్చునిటీస్ వస్తే జాబ్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనము ఆన్లైన్ నేర్చుకునేది ఎలా ఉంటుంది? ఒక డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ తీసుకొని నేర్చుకొని ఉంటారు. లేకపోతే రికార్డింగ్ క్లాసెస్ పంపిస్తారు కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు. రికార్డింగ్ క్లాసెస్ ఎన్ని రోజులు చూడగలవు? నువ్వు ఏదన్నా ఒక టార్గెట్ పెట్టుకొని డైలీ చేయగలవా? లేదు. ఆ రికార్డింగ్ క్లాసెస్ వస్తే ఈ 1 అవర్ కాదు, నెక్స్ట్ 1 అవర్, నెక్స్ట్ డే వచ్చేసి ఇప్పుడు పొద్దున కాదు మధ్యాహ్నం చదువుతాము, మధ్యాహ్నం కాదు ఈవినింగ్ చదువుతాము, ఇలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మార్కెట్లో ఫ్రెషర్ రిక్వైర్మెంట్ అంటే ట్రైన్డ్ ఫ్రెషర్స్ అనే విషయం మర్చిపోకండి. సో ట్రైన్డ్ అంటే 100% స్కిల్స్ కంపెనీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనే విషయం మర్చిపోకండి. ఓన్లీ బేసిక్ స్కిల్స్తో జాబ్ ట్రై చేస్తే నేను పాస్ అవుట్స్ అయినాను కదా, నాకు పర్సంటేజెస్ ఉన్నాయి కదా అని ట్రై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో దట్ బెటర్ ఆపర్చునిటీ. సో క్లాస్ రూమ్కి వెళ్ళడం, ఇన్స్టిట్యూట్కి వెళ్ళడము ఏదో 1 మంత్ 2 మంత్స్ కాదు, అక్కడికి వెళ్ళినా కూడా జాబ్ వచ్చేంత వరకు ఫస్ట్ డే ఎంత కాన్సన్ట్రేట్ చేస్తావో 1 మంత్ తర్వాత కూడా అంతే ట్రై చేయగలగాలి, 2 మంత్స్ తర్వాత అంతే ట్రై చేయగలగాలి, 4 మంత్స్ తర్వాత అంతే ట్రై చేయగలగాలి. జాబ్ వచ్చే రోజు వరకు కూడా స్టార్టింగ్ రోజు ఎంతైతే హోప్ పెట్టుకున్నావో ఎండింగ్ డే రోజు కూడా అంతే హోప్తో ఉండగలిగినప్పుడు మాత్రమే నువ్వు జాబ్ కొట్టగలవు. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దట్ ఫైనలీ ఆన్లైన్లో మనము సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉండదు. వై? బికాస్ మనము ఈజీగా ఈ వాట్సాప్కు, గ్రూపులకు, వీడియోస్కు, షార్ట్స్కు అట్రాక్ట్ అవుతాము. దానివల్ల సబ్జెక్ట్ కాన్సన్ట్రేట్ చేయలేము. ఈ ప్రాజెక్టు రియల్ టైం బేస్డ్ క్వశ్చన్స్కు ఆన్సర్ చెప్పడం కష్టం అవుతుంది. సో దట్ డెఫినెట్లీ మీరు ఫుల్ టైం ట్రైనింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు జాబ్కి ఎలా అయితే వెళ్తారో ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు అలాగనే ప్రిపేర్ అయ్యి వెళ్ళగలగాలి. అప్పుడే యూ కెన్ గెట్ ది జాబ్ ఈజీలీ. ఆల్ ది బెస్ట్. You do have any questions regarding training and placements programs? Please comment here. Please call to this number. We will guide you.